సినిమా టైటిల్ వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కొనకలమెట్ల మండలం పెదరికట్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నరసమ్మ దంపతులు నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న చిత్రం ప్రస్తుతం టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ హీరో నటిస్తున్న భారీ చిత్రానికి సంబంధించి వినిపిస్తున్న టైటిల్తో పోలిక స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే పేరును వినియోగించడంపై నిర్మాణ సంస్థ టీ సిరీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చట్టపరమైన నోటీసులు పంపినట్లు సమాచారం. ఇదే సమయంలో కనిగిరికి చెందిన కృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన ఆరోపణ చేశారు. ఈ చిత్రానికి 2017లోనే తాను ఆర్థిక సహాయం అందించారని, సినిమాకు సంబంధించిన పూర్తి హక్కులు తనవేనని పేర్కొన్నారు. మొదట ఈ చిత్రానికి దెయ్యం అయితే మాకేం భయం అనే టైటిల్ను అనుకున్నామని, ఇప్పుడు టైటిల్ మార్చి తనను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికే 2023లోనే వెంకటేశ్వర్లు నరసమ్మ దంపతులకు కోర్టు ద్వారా నోటీసులు పంపినట్లు వెల్లడించిన కృష్ణారెడ్డి సినిమాకు సంబంధించిన ఒప్పందాలు, పత్రాలు, ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. చిత్ర హక్కులు పూర్తిగా తనకే చెందుతాయని, ఈ చిత్రానికి సంబంధించి ఎవరైనా ముందుకు రావాలనుకుంటే తనను సంప్రదించాలని సూచించారు. రెండు రాష్ట్రాల ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు కృష్ణారెడ్డి, మాది కనిగిరి. ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా గురించి రావాల్సి వస్తుంది. వెంకట నరసమ్మ, వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా నా సినిమాను వాళ్ళ సినిమాను చెప్పుకుంటూ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని పబ్లిష్ చేస్తున్నారు. నాకు తెలియకుండా ఈ సినిమాను అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అగ్రిమెంటు 2017లో 2015లో భయం కేర్ ఆఫ్ దెయ్యం అనే సినిమా కృష్ణార్జున మూవీ మేకర్పై తీయడం జరిగింది. వాళ్ళు మేము కలిసి చేసాము. ఆ సినిమాను 2017లో అందరం కలిసి సినిమాను ప్రారంభించున్నాము. దీనికి తగిన సాక్ష్యాధారాలు, ఫోటోలు అన్నీ వాళ్ళు మేము కలిసి తీయడం జరిగింది. ఈ ఫోటోలు అందరూ కూడా మేము ఉన్నాము. ఇప్పుడు ఈ కేర్ ఆఫ్ దెయ్యం అనే సినిమాను స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమాగా మార్చి వేరే బ్యానర్ మీద వేరే టైటిల్ మార్చి చేస్తున్నారు. కనుక ఈ సినిమాకు పూర్తి బాధ్యతని నేనే. ఇది భయం కేర్ ఆఫ్ దెయ్యం, ఇది కృష్ణార్జున మూవీ మేకర్పై ఉంది. దీనికి నేను కో ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. మొత్తం సినిమాకు 65 లక్షలు పెట్టుబడి పెట్టున్నాను. ఇప్పుడు నాకు తెలియకుండా వాళ్ళు వేరే బ్యానర్ మీద స్పిరిట్ ఈజ్ నాట్ వన్గా మార్చి వేరే సినిమా రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమాను ఆపవలసిందిగా కోరుతున్నాను. లేకుంటే లీగల్గా మేము కోర్టుకు వెళ్తాము. ఆల్రెడీ లీగల్గా మేము దీనికి ఇస్తున్నాము. లీగల్గా మేము ఈ సినిమాకు సంబంధించి భయం కేర్ ఆఫ్ దెయ్యం సినిమాను వాళ్ళకు వెంకట నరసమ్మ, చిన్నబోయిన వెంకటేశ్వర్లకి నోటీసులు పంపడం జరిగింది. 2023లో లీగల్ వాళ్ళకు నోటీసులను పంపించడం జరిగింది. కావున అప్పటి నుండి మాకు డబ్బులు ఎగ్గొట్టాలన్న దురుద్దేశంతో ఈ సినిమాను టైటిల్ మార్చి స్పిరిట్ ఈజ్ నాట్ వన్గా మార్చి వేరే బ్యానర్పై వాళ్ళు సినిమాను అమ్ముకొని డబ్బులు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. కావున నేను లీగల్గా వాళ్ళకు నోటీసు పంపించి ఉన్నాను. ఈ సినిమాపై పూర్తి హక్కులు నాకు అగ్రిమెంట్ రూపంలో రాయబడి ఉంది. ఈ అగ్రిమెంట్ కూడా మొత్తం భయం కేర్ ఆఫ్ దెయ్యం, ఈ బ్యానర్ కృష్ణార్జున మూవీ మేకర్స్ పై ఉంది. దీన్ని ఇప్పుడు మార్చి వాళ్ళు టైటిల్ మార్చి బ్యానర్ మార్చి రిలీజ్ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి నేను తెలియజేయడం ఏమనగా, ఈ సినిమా హక్కులు పూర్తిగా నా మీద ఉన్నాయి కాబట్టి ఈ సినిమాను ఎవరు కొనదలిచిన వారు మమ్మల్ని సంప్రదించవలసిగా కోరుతున్నాము. అలా లేని పక్షంలో మేము కోర్టు ద్వారా వాళ్ళకు నోటీసులు పంపడం జరుగుతుంది. కావున ఎవరైనా ఈ సినిమాను కొనదలుచుకున్న డిస్ట్రిబ్యూటర్ బయటలు కానీ నన్ను సంప్రదించకుండా సినిమాను కొంటే వాళ్ళపై కోర్టు కేసు చేయడం జరుగుతుంది. నోటీసులు పంపించి ఉన్నాము 2023లోనే. ఇప్పుడు ఎవరైనా సినిమాను కొనదలిచిన వారు నన్ను కృష్ణారెడ్డి నేను సంప్రదించడానికి కోరుతున్నాను. నా ఫోన్ నెంబర్ 9553736326. సంబంధించి సినిమా ప్రారంభోత్సవం నాడో దిగిన ఫోటోలు మొత్తం సాక్ష్యాధారాలు మొత్తం ఉన్నాయి. వెంకట నరసమ్మ, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి దంపతులు మొత్తం కలిసి దిగిన ఫోటోలు, డైరెక్టర్ రవీంద్రబాబు మొత్తం ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. దీనికి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. సినిమాకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు చూపిస్తున్నాను. చిన్నబోయిన వెంకటేశ్వర్లు, వెంకట నరసమ్మ, కృష్ణారెడ్డి, వెంకటరమలు ఇద్దరు జాయింట్గా దిగిన ఫోటోలు
సినిమా ప్రారంభోత్సవం నాడు దిగిన ఫోటోలు కూడా స్క్రిప్ట్ పట్టుకొని ఉన్నాము, మీకు చూపించడం జరుగుతుంది.